దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం గమనించుకొని ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన 11వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ప్రకటన 11వ అధ్యాయం 1-2 వచనాలు. పేజీ నెంబర్ 234. పేజీ నెంబర్ 234. ప్రకటన 11వ అధ్యాయము 1-2 వచనాలు కలిసి చదువుతాం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో బలిపీఠమును కొలత వేసి, దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ స్తోత్రాలు. సమయంలో నీ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాము. మిమ్మల్ని ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఎట్లా ఆరాధించాలో, ఎలా ఆరాధించాలో ప్రభువా వాక్యం ద్వారా మాకు తెలియజేయము, మాతో మాట్లాడము. వినగల చెవి, గ్రహించుకునే మనసు మాలో ప్రతి ఒక్కరు దయచేయండి. ప్రభు, నిన్ను ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. అనేకులు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే అనుభవం కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. వచ్చిన నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకెవరు రావాల్సిన వారిని కూడా తీసుకుంటామని ప్రార్థిస్తూ, మీ దాసునిగా నన్ను కూడా మీరు బలపరచము, నన్ను మరుగుపరచము. మీ వాక్యం నా నోట ఉంచము, ప్రజలతో మాట్లాడమని కోరుచు. కీర్తన 81:10, మత్తయి సువార్త 10:20 ప్రకారం, నాయన నిర్గమాకాండం 4:12 ప్రకారం, హెబ్రీ 4:12 ప్రకారం మీరే సహాయం చేయమని మీ వాక్యమును వెల్లడిపరచమని కోరుకోండి. వందనములు స్తోత్రములతో యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో ప్రాముఖ్యమైన ఒక సంగతి, దేవుని ఆలయమును బలిపీఠమును ఆలయంలో పూజించు వారిని కొలత వేయుము అని ఇక్కడ వ్రాయబడింది. కనుక దేవుని మందిరములో లేదా దేవుని ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము అని ఇక్కడ మనం చూస్తున్నాం. పూజించువారు ఎంతమంది ఉన్నారు, పూజించువారు ఎంతమంది ఉన్నారో దాన్ని లెక్క పెట్టమంటున్నాడు. కనుక వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడును. అది అన్యులకు ఇయ్యబడును. అంటే దేవుని యొక్క మందిరంలో పూజించు వారి లెక్క కావాలి దేవుడికి. దేవుని మందిరంలో దేవుడిని పూజించే వారి లెక్క. కనుక చాలామంది మరి వెలుపటి ఉంటారంట. అన్యజనము ఎక్కడుంటారు? వెలుపటి ఆవరణములో అన్యులు ఉంటారు. కనుక ఆలయం పెద్దదా, ఆవరణం పెద్ద అంటే ఏం చెప్తాను చెప్పండి? ఆలయం పెద్దదా, ఆవరణం పెద్దదా? ఇక్కడ కాదు, యెరూషలేము మందిరం ఆలయం పెద్దదా, ఆవరణం పెద్దదా అంటే ఆవరణమే పెద్దది. కనుక ఆలయంలో లెక్కించు వారిని అయితే పూజించు వారిని లెక్కించుము అనే ఈ మాట, ఎంతమంది ఉన్నారు ఆరాధించేవాళ్ళు? ఆరాధన అంటేనే మరి ఎంతమంది ఆరాధించడానికి వస్తున్నారు అనేది ఇక్కడ లెక్క దేవుడు అడుగుతున్నాడు. ఈ లెక్క దేవునికి అవసరంగా ఉండింది. వారు ఎంతమంది నన్ను పూజించువారు ఉన్నారో, దేవుని ఆలయంలో నన్ను ఆరాధించువారు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుము అని దేవుడు అడుగుతున్నాడు.
ఇక్కడ దేవుని ఆలయంలో ఆరాధించేవారు లెక్కను దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది ఆరాధిస్తారు అంటే, సరే ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలి? ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సరే, ఈ ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవంలో ఎవరు దిక్కురబడ్డారంటే, ఎవరైతే ఆయన ఏర్పాటులో జీవించే ప్రజలున్నారో వాళ్ళే ఆ ఏర్పాటులోనికి తీసుకురాబడ్డారు. కాబట్టి దేవుడు ఆలయంలో ఆరాధించేవారు లెక్కను కోరుతున్నాడు. ఎంతమంది ఆరాధిస్తున్నామంటే, ఎంతమంది ఆరాధన చేస్తున్నారు అనంటే అది లెక్క అడుగుతున్నాడు. దేవుడు అన్ని లెక్కలు రాసుకుంటాడు, అన్ని లెక్కలు చూస్తాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారో, ఎవరు ఆరాధన చేస్తున్నారో, ఎవరు మందిరానికి వెళుతున్నారో, ఎవరు వెళ్ళట్లేదు, ఎవరు టైంకి వస్తున్నారు, ఎవరు టైంకి రావట్లేదు, ఎవరు ఆవరణం వెలుపట ఉన్నారు, అంటే ఆవరణంలో, మందిరం వెలుపట ఆవరణంలో ఉన్నారు, అన్ని లెక్కలు తెలుసు ఆయన. దాన్ని ఏమంటున్నాడు? లెక్క పెట్టుము. అందుకనే దేవుడికి లెక్క పెట్టడం అనేది మరి ఆయనకు ఒక ఏమంటారు, ఆయన లెక్కలు చూసేవాడుగా కనబడుతున్నాడు. ఎంతమంది ఈరోజు ఆరాధనకు వచ్చారు, ఎంతమంది ఆరాధన చేస్తున్నారు అని లెక్క చూస్తున్నాడు. చూడండి, ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైంది? దేవుణ్ణి సంతోషపెట్టుట కొరకైనటువంటి ఆరాధన, దేవునికి సంతోషం కలిగించే ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైందండి. అంటే మన ఆరాధనను బట్టి మన విషయంలో సంతోషించే దేవుడు. చూడండి, మన విషయంలో దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? మనం ఆరాధన చేసినప్పుడు. ఎంతగా ఆయనకు మనము ఆరాధన చెల్లిస్తామో, లేకపోతే ఆయనకు ఎంతగా మనము మన యొక్క ఆరాధన సమర్పిస్తామో దాన్ని బట్టి సంతోషించే దేవుడు. సరే, మన యందు ఆనందించాలనుకుంటున్నాడు దేవుడు. అంటే ఆనందించాలంటే ఎట్లా ఆనందిస్తాడు? మనం చేసే ఆరాధనను బట్టి ఆనందిస్తాడు. ఇప్పుడు మనం కూడా ఆనందించేవారు అనుకుంటాం. ఎప్పుడు ఆనందిస్తాం చెప్పండి? మనం ఎప్పుడు ఆనందిస్తాం? దేవుడిని మనం ఏదైనా ప్రార్థన చేసుకున్నప్పుడు, ఏదైనా అడిగినప్పుడు, ఆయన మనకు అనుగ్రహించినప్పుడు, ఆయన మనకు ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు సహాయం చేశాడు అన్న దగ్గర మనం కూడా ఆనందిస్తాం కదా. మనం ఎప్పుడు ఆనందిస్తామంటే దేవుడు మనకు సహాయం చేసినప్పుడు. కానీ దేవుడు మన విషయంలో ఆయన ఎప్పుడు ఆనందిస్తాడు? మనం ఆనందించినప్పుడేమో, అయ్యా నువ్వు ఎంత గొప్ప తండ్రివి, ఎంత గొప్ప ప్రేమ గలవాడివి, నేను అడగగానే నాకు కావాల్సింది అనుగ్రహించావు ప్రభువా, నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా అని మనం ఏం చేస్తాము? ఆయన మనకు చేసిన సహాయాన్ని బట్టి మనం ఆనందించేటువంటి వాళ్ళంగా మనం ఉంటాం. అయితే ఆయన మనకి ఇచ్చినటువంటి ఏదైనా, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకిచ్చిన ఏదైనా ఏదైనా మనం అడిగింది మనకిచ్చినప్పుడు మనం కలిగి ఉన్న ఈ సంతోషంతో మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి కూడా సంతోషపెట్టాలి. ఏమని సంతోషపెడతాం? అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత మంచి దేవుడువు, నీకెన్నో వందనాలు, నీకెన్నో కృతజ్ఞతాస్తుతులు అని మనము ఆయన్ని సంతోషపెట్టే వాళ్ళం ఉండాలి. దేవుని సంతోషపెట్టేటువంటి ప్రజలు కావాలి ఈ దినాల్లో. దేవుని మందిరంలో దేవుని సంతోషపెట్టే ప్రజలు కావాలి. దేవుని సంతోషపెట్టే ప్రజలు ఎవరైతే ఉంటారో వారిని బట్టి ఆనందించే దేవుడుగా మన దేవుడున్నాడు. మన ఆరాధన దేవునికి ఏం కలుగజేయాలి? సంతోషాన్ని కలుగజేయాలి. కాబట్టి ఇక్కడ కొలత వేయము, ఆరాధించు వారిని కొలత వేయము. ఆరాధించువారు ఎంతమంది ఉన్నారో నాకు కావాలి అని అడుగుతున్న ఈ దేవుడిని మనం ఆరాధించడానికి ఆయన మందిరానికి తీసుకురాబడుతూ వచ్చినాం. ఇలాంటి అనుభవంలో అనేక మంది భక్తులు ఉన్నారు. దేవుని మందిరానికి పోయి దేవుడిని ఆరాధించిన వాళ్ళు అనేకులు ఉన్నారు. చూడండి, కొన్ని మాటలు మనం చూసుకుంటాం. మరి వాళ్ళు చేసిన ఆరాధన దేవుడు సంతోషించి వాళ్లకు సహాయం కూడా చేశాడు. వాళ్ళు చేసిన ఆరాధన బట్టి దేవుడు సంతోషించి వాళ్ళకు సహాయం కూడా చేశాడు. చూడండి, మొదటి సమూయేలు 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 3వ వచనం, లేకపోతే 1, 2, 3 వచనాలు చూడండి. ఎఫ్రాయిం మన్యమందు రామతయిమ్సోపీము పట్టణపు వాడు ఒకడుండెను.
అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యముల అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణం విడిచి అక్కడికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోప్ని, ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు ఎల్కానా. ఎల్కానా అనేటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంట? 3వ వచనంలో, షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణం విడిచి అక్కడికి పోవుచుండెను. కనుక ఎల్కానా అనేటువంటి ఈ వ్యక్తి దేవుని మందిరం, అంటే అది కూడా షిలోహు మందిరంలో ఏం చేస్తున్నాడు? యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అక్కడికి పోతున్నవాడు. కనుక ఇక్కడ తలంపు ఏంటంటే ప్రియులారా, మ్రొక్కుటకును బలి అర్పించుటకును అంటే దేవుని ఆరాధించుటకు యెరూషలేముకు షిలోహుకు వెళ్ళేవాడు. దేవుని ఆరాధించడానికి ఎఫ్రాయిం మన్యమందు ఉన్న షిలోహులో దేవుని ఆరాధించడానికి దేవుని ఆలయానికి వెళ్ళే అలవాటు ఎవరికి ఉంది? ఎల్కానా అనేటువంటి వ్యక్తికి ఉంది. ఎల్కానా దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మొక్కుబడులు చెల్లించేవాడుగా ఉన్నాడు. ఆయనకు 2 భార్యలు కూడా ఉన్నారంట. వాళ్ళలో ఒక ఆమెకు పిల్లలు లేరు, ఇంకొక ఆమెకి పిల్లలు ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ సందర్భంలో వాళ్ళు ఆ షిలోహులో దేవుని ఆలయంలో వాళ్ళు మొక్కుబడి చెల్లించి బలి అర్పించిన సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ మందిరంలో వాళ్ళు చేసిన ఈ యొక్క బలి అర్పించినప్పుడు వాళ్ళకు దేవుడు ఏం చేసినాడు? మరి తాను ప్రేమించిన హన్నాకు కుమారుణ్ణి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ మొక్కుబడి చెల్లించినప్పుడు ఏమైంది? హన్నాకి కుమారుణ్ణి అనుగ్రహిస్తున్నాడు. ఆ కుమారుడి పేరే సమూయేలు. ఈ సమూయేలు అయినటువంటి కుమారుని దేవుడు వాళ్లకు దయచేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ షిలోహులో ఉన్న మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తున్న ఎల్కానా వలె మనం కూడా ఏం చేయాలా? మందిరానికి వెళ్ళాలి, ఆరాధన చేయాలి. అప్పుడు ఏమవుతుందంట? దేవుడు మన యొక్క అవసరతలు, మనకేం అవసరమో దాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. వాళ్ళకి ఏం అవసరం ఉంది చెప్పండి? ఒక కుమారుడు కావాలి. ఎవరికి? హన్నాకి కుమారుడు కావాలి. ఆ కుమారుని ఇచ్చే విషయంలో వీళ్ళ యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. వీళ్ళ మొక్కుబడిని దేవుడు అంగీకరించాడు. వీళ్ళ ఆరాధనను అంగీకరించాడు. వీళ్ళ ఆరాధన విషయంలో ఆనందపడినాడు. అందుకే ఒక మగ బిడ్డను వాళ్ళకు దయచేసినాడు. అతనే సమూయేలు అనేటువంటి ఒక గొప్ప ప్రవక్త. ఆ మొక్కుబడుల కారణంగా పుట్టిన ఆ ఏర్పాటు వాళ్ళ కుటుంబంలో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. వాళ్ళ బిడ్డ ఎవరంట? గొప్ప ప్రవక్త. సమూయేలు అయినటువంటి గొప్ప ప్రవక్తను దేవుడు వాళ్ళ కుటుంబంలో నుంచి తీసుకొచ్చాడు. కనుక ఇలాంటి గొప్ప ప్రవక్తగా ఉన్నటువంటి ఈ సమూయేలు తల్లిదండ్రులు షిలోహులో దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించేవాళ్ళుగా ఉన్నారు. అది దేవునికి ఆనందం కలిగించిన విషయం. అందుకనే వాళ్ళు ఏమి ఆశించారు దేవుడు వాళ్లకు అనుగ్రహించిన వాడుకున్నాడు. ఆరాధనను బట్టి ఆనందించి మనకు ఈవులను అనుగ్రహించే దేవుడు. ఆరాధనను బట్టి ఆనందించి మన సంతోషము ఇంకా అధికము చేసే దేవుడు. కనుక ఈ ఎల్కానా అనేటువంటి ఈ భక్తిపరుడు వాళ్ళ కుటుంబంలో జరిగిన గొప్ప కార్యం చూడండి. భక్తిపరుడైన భర్త ఉంటే ఏముంటుంది చెప్పండి? ఒక కుటుంబంలో భక్తిపరుడైన భర్త ఉంటే ఏమవుతుంది? ఆ కుటుంబానికి ఎంతో చక్కని దైవీకమైన లక్షణాలు కలిగిన కుటుంబంగా ఉంటుంది. భక్తిపరుడైన భర్త ఉండాల. అందుకని ఎల్కానా అనేటువంటి భక్తిపరుడు మంచి ఆత్మీయ లక్షణాలు కలిగిన వాడు. దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించే లక్షణం కలిగిన వాడు. సరే, ఈ రోజుల్లో ఎలా ఉంటారు మనవాళ్ళు చెప్పండి? భార్య గారు మందిరంకి వెళ్తే భర్త గారు ఎక్కడికి వెళ్తారు? భార్య మందిరంకి వెళ్తే భర్త ఏమో చికారుకి వెళ్తాడు. అంటే చూడండి ఎలా ఉంటుంది. ఈ కుటుంబంలో అంత ఆనందించే పరిస్థితి దేవునికి ఉండదు. అందువలన
ఇక్కడ ఎల్కానా అనేటువంటి భక్తిపరుడైన భర్త ఏం చేద్దంట, ప్రతి కుటుంబానికి మంచి ఆత్మీయమైన సపోర్టు, ఒక మంచి పెనిమిటి లేదా ఒక మంచి తండ్రి, ఒక మంచి కుటుంబ పెద్ద భక్తిపరుడై ఉంటే ఆ కుటుంబం ఎలాంటిది ఉంటుందంటే ఆత్మీయంగా ఎదిగే కుటుంబంగా ఉంటుంది, ఆత్మీయంగా బలపడే కుటుంబంగా ఉంటుంది. కనుక నీ ఇంట్లో నీ భర్త మంచి ఆత్మీయుడై ఉండాలా, నీ ఇంట్లో నీ భార్య మంచి ఆత్మీయురాలు ఉండాలా, నీ పిల్లలు మంచి ఆత్మీయులుగా ఉండాలా. ఆత్మీయులంటే దేవుని మందిరానికి వెళ్ళే లక్షణం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆత్మీయులు. తప్పక వెళ్ళే అలవాటు కలిగడం ఇంకా ఆత్మీయత, అంటే తప్పక దేవుని మందిరానికి వెళ్ళడం ఇంకా ఆత్మీయత. అక్కడ చూడండి ఏముంది, అక్కడ ఏముంది, యెహోవాకు బలి అర్పించుటకు ఏటేటా పట్టణం విడిచి అక్కడికి ఏటేటా ప్రతిసారి పోతాడంట. అంటే ఇక్కడ ఏటేటా అని రాయబడిందంటే ఆ దినాల్లో వాళ్ళ ఆరాధన సంవత్సరానికి ఒకసారి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఆరాధించేదానికి షిలోహు మందిరానికి వెళ్ళి ఆరాధన చేసే ఈ యొక్క అనుభవము, ఎల్కానా కలిగి ఉన్న ఈ అనుభవం ఆ కుటుంబానికే ఆశీర్వాదమైంది. ఆ కుటుంబము దేవుని ఏర్పాట్లో ఆనందించే కుటుంబంగా చేయబడుతూ వచ్చింది. కనుక అలాంటి ఎల్కానా కుటుంబం వలె మన కుటుంబంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఎల్కానా భార్యలు ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళెవరు, అన్న మంచి ప్రార్థనా పరురాలు. అన్న ఎవరంట, మంచి ప్రార్థనా పరురాలు. దేవుని కొరకు తన తొలిచూలి కుమారుణ్ణి సమర్పించుకున్న గొప్ప ఆత్మీయమైన స్థితి కలిగిన పరిస్థితి. దేవునికి తనకు మొట్టమొదటిగా పుట్టిన బిడ్డను అర్పించేసింది, అదే ఆరాధన. దేవుని కొరకు తన బిడ్డను అర్పించడమే ఆరాధన. ఎల్కానా చేసినటువంటి ఈ యొక్క బలియాగము లేకపోతే మొక్కుబడి చెల్లించి బలి అర్పించినటువంటి ఈ పరిస్థితిలో వాళ్ళకి ఇచ్చిన కుమారుణ్ణి, హన్నాకి ఇచ్చిన కుమారుణ్ణి సమూయేలుని ఏం చేసింది, దేవుని మందిరంలో పరిచర్యకు అప్పగించేసింది. గొప్ప సమర్పణ కలిగిన స్త్రీ అన్న. అంటే ఇప్పుడు ఎవరి వల్ల వచ్చింది ఆ సమర్పణ? ఎల్కానా వల్ల వచ్చింది. ఎల్కానాలో ఉన్న లక్షణాలు హన్నాకు కూడా అభినయ్. హన్నా కూడా గొప్ప సమర్పణ కలిగిన బిడ్డగా ఆమె కూడా దేవుడు ఆమెను చూస్తూ వచ్చాడు. అందుకే సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్త, ఇశ్రాయేలీయులకు మంచి మార్గాన్ని తెలియపరిచే గొప్ప ప్రవక్త ఆ దినాల్లో ఇశ్రాయేలీయులకు దేవుడు సమూయేలు ద్వారా ఆ ప్రవక్తను వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి సమూయేలుని ప్రవక్త ఇశ్రాయేలీయులకు గొప్ప మరి మాదిరికరం, ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ఉదాహరణగా సమూయేలు జీవితాన్ని వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళకు మంచి మార్గాన్ని నేర్పించేవాడు, వాళ్ళ గురించి బాగా ప్రార్థన చేసేవాడు, వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తుంటే ఆ తప్పులు సరిదిద్ది దేవుని మార్గాన్ని చెప్పి వాళ్ళు నడుచుకోవాల్సింది నేర్పించేవాడు. మంచి లక్షణాలు కలిగిన వాడు సమూయేలు కూడా. కనుక ఇలాగ అంటే ఒక కుటుంబము ఎంత ఆత్మీయమైన కుటుంబమో, దేవుని కొరకు తమ జీవితాలని సమర్పించుకున్న కుటుంబం, దేవుని కొరకు మొక్కుబడులు చెల్లించే కుటుంబం, దేవుని కొరకు బలియాగములను అర్పించే కుటుంబం, బలి అర్పించే కుటుంబం, దేవుని కొరకు సమర్పణ చేసుకునే కుటుంబం. ఇలాంటి కుటుంబంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన గురించి ఆనందించాలంటే ఇలాంటి కుటుంబం అయి ఉంటే ఆనందిస్తాడు. నీకు అసలు ఆరాధనే రాదు, లేకపోతే నీ ఆరాధనకే వెళ్ళవు, నువ్వు ఆరాధనే చేయవు, ఆరాధన పోగొట్టుకుంటున్నావంటే నువ్వు దేవుణ్ణి ఆనంద పెట్టలేకపోతున్నావు, సంతోషపెట్టలేకపోతున్నావు. కనుక ఎల్కానా కుటుంబం వలె ఎల్కానా బట్టి హన్నా బట్టి సమూయేలు తర్వాత అక్కడ మరి తన ఇద్దరు పిల్లలు కూడా కొద్దిగా దూరం అయిపోయారు. అది ఏదో కారణం వాళ్ళిద్దరు దూరం అయిపోయారు. ఏదేమైనా మనము మన కుటుంబంలో ఒక భక్తిపరుడు ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా భక్తిపరులుగా మారిపోతారు. మన కుటుంబంలో ఒక భక్తి కలిగిన వ్యక్తి, అది కూడా ఇంటి పెద్ద భక్తి కలిగిన వ్యక్తి అయితే ఆ కుటుంబం అంతా కూడా భక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు. కుటుంబ పెద్దే తప్పు మార్గంలో వెళితే ఏమంటాడు భర్త గారు, ఏమంటాడు భార్య గారిని, మీరు వెళ్ళరండి చర్చికి, నేనేమో వీడు వెళ్తాను మా స్నేహితులతో షికారుకు వెళ్తానండి. అలాంటి కుటుంబం దేవుణ్ణి ఆరాధించిన కుటుంబంగా ఉంది. అంటే దేవుని కొరకై జీవించే, దేవుని కొరకు నమ్మకంగా లేదా దేవుని సంతోషపెట్టేటువంటి కుటుంబంగా ఆ కుటుంబం కనబడలేదు. అందువల్ల మన కుటుంబాల్లో మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి లెక్కలో చేర్చబడాలని దేవుడు ఆలయంలో పూజించేవారు లెక్కలోకి వచ్చారు. వీళ్ళు ఎవరు? ఎల్కానా కుటుంబం ఆలయంలో పూజించేవారు లెక్కలో చేర్చబడుతూ వచ్చారు. కనుక వారిని చూసి ఆనందించే దేవుడు నిన్ను కూడా నీవు కుటుంబంతో సహా దేవుణ్ణి ఆరాధించాలని, ఆరాధించినప్పుడు నిన్ను చూసి ఆనందించాలని కోరుతున్నాడు దేవుడు. చూడండి, దేవుడు మన విషయంలో ఆనందించాలా వద్దా?
ఆయన చేస్తున్న సహాయాన్ని బట్టి మనం ఆనందిస్తే అయిపోయిందా? మరి మనం ఆయన సంతోషపెట్టొద్దా? చెప్పండి. మనం ఆయన సంతోషపెట్టాలో వద్దా? చెప్పండి. దేవుడు సంతోషం మనం పొందుతున్నాము, మరి మనం ఆయన సంతోషపెట్టొద్దా? దేవుడు ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నాడండి, మీ నాన్నగారు నిన్ను చూసి సంతోషించాలనుకుంటున్నాడు. ఆయన సంతోషపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలి కదా. ఇప్పుడు మీ నాన్నగారి ద్వారా నువ్వు సంతోషిస్తావు, ఎందుకంటే ఆయన చాక్లెట్లు బిస్కెట్లు కొని పెడతాడు, అంతేనా? అంతే కదా, చాక్లెట్లు బిస్కెట్లు కొని పెడతాడు. ఇంకేమన్నా కావాలంటే ఏం కొని పెడతాడు? ఇంకేదో కొని పెడతాడు. ఆహా, మా నాన్న చాలా మంచివాడు, మా తండ్రి కొని పెడుతున్నాడు అని నువ్వు ఆనందపడిపోతావు. మరి నీ ద్వారా మీ నాన్న ఆనందపడొద్దా? నీ ద్వారా మీ నాన్న కూడా సంతోషించాలి అంటే ఏం చేయాలా? ఆయన తగ్గట్టుగా నీవు జీవించాలి. నా కొడుకు మంచివాడు, నా కూతురు మంచిది అని చెప్పుకునే తండ్రి అలా చెప్పుకోవాలని కోరుకుంటాడు. నా బిడ్డలు మంచివాడు, నాకు మంచి పేరు తీసుకొస్తున్నాను. కనుక తండ్రి తన కుమారుల విషయంలో ఆనందించాలని కోరుకుంటాడు. అట్టి ఆనందం మన దేవునికి కలుగజేయవలసిన వారుగా మన విషయంలో దానికి మనం ఎట్లా ఆనందింపజేయగలుగుతాం? చెప్పండి. దేవుడిని ఎలా ఆనందించ ఆయన ఆలయంలో చేరి ఆయనను ఆరాధించేటువంటి వారు లెక్కలో ఉన్నప్పుడే ఆయన ఆనందిస్తాడు. ఆవరణం వెలుపట ఉంటే ఆరాధించలేము కదా. ఆవరణం వెలుపట ఉన్నవాడు ఆరాధించలేడు, అంటే మందిరం వెలుపట ఉన్నవాడు ఆరాధించలేడు, ఆవరణంలో ఉన్నవాడు ఆరాధించలేడు. మందిరంలో ఉన్న వ్యక్తులే ఆరాధిస్తారు. కాబట్టి కొలత వేసి దేవుడు కొలుస్తున్న ఈ యొక్క ఆరాధించేటువంటి వారిలో మనము మన కుటుంబాలతో సహా ఉన్నప్పుడే దేవుడు ఆనందించేవాడు. నేను మొన్న వారం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నీవు పరలోకం వెళితే నీ భర్తకు పరలోకం వద్దా? ఒకవేళ నీ భర్త పరలోకం పోతే నీకు పరలోకం వద్దా? పోనీ మీ ఇద్దరు పరలోకం పోతే నీ పిల్లలకు పరలోకం వద్దా? అంటే మీరు పరలోకం ఆనందిస్తారు, మీ పిల్లలు నరకంలో పడి ఏడ్చినా పర్వాలేదా? చెప్పండి. పోనీ మీ పిల్లలు పరలోకంలో ఉన్నారు, మీరు నరకంలో అల్లాడిపోతున్నా బాగుంటుందా? ఆహా, మంచిదిరా నాయన, మీరు అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ చాలా బాగుందంటారా? నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగములు మండుచుండే అగ్నిగుండంలో పడవేయబడితే వాము వాయు అని కేకలేచి ఆ గుండంలో పడితే ఆనందం ఎట్లా వస్తుంది? ఏడుపు వస్తుంది. కనుక పరలోకం వెళ్ళాలంటే నీ వెళితే నీతో పాటు నీ భర్త ఉండాలా, నీ వెళితే నీతో పాటు నీ పిల్లలు ఉండాలా, నీ వెళితే నీతో పాటు నీ భార్య ఉండాలా, నీ వెళితే నీతో పాటు నీ కుటుంబం అంతా అక్కడ కనపడాలా. ఇక్కడ ఎల్కానా కుటుంబం అలాంటి అనుభవం కలిగి ఉంది. అలాంటి ఆరాధించేటువంటి వారి లెక్కలో ఆ కుటుంబం తీసుకురాబడుతూ వచ్చింది. ఈయన ఎఫ్రామీయుడు, లేకపోతే ఎఫ్రాయిములో జీవిస్తున్న ఒక భక్తుడు కాబట్టి ఆయన దిక్కుంది. ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 8:27, పేజీ నెంబర్ 111, కొత్త నిబంధన. అపోస్తుల కార్యం 8:27. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. ఎవరండినా? ఎవరు? మళ్ళీ చదువుతాం చూడండి. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుల నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఎవరు? ఐథియోపియా అని అక్కడ రాశారు. మన కాలంలో దాని పలకడం మారిపోయింది. ఏంటంటే ఇథియోపియా. సరే, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఎవరండి? ఈయన ఫైనాన్స్ మినిస్టర్, సామాన్యుడు కాదు, ఆర్థికవేత్త, ఆర్థిక మంత్రి. ఆ ఇథియోపియా దేశానికి ఆర్థిక వ్యవహారాలు చూసేటువంటి వాడు. అక్కడ రూపాయి నడవాలంటే, రూపాయి లావాదేవీ జరగాలంటే ఈయన చేసిన చట్టమే అక్కడ చెల్లుబాటు అయ్యేటువంటి ఒక మంత్రి స్థానంలో ఉన్న గొప్ప వ్యక్తి. ఒక దేశానికి ఆర్థిక వ్యవహారాలు చూసేవాడంటే చాలా గొప్ప వ్యక్తి. నాకు తెలిసి పరిపాలన అంతటి మీద పట్టుగలిగిన వాడు ఈ ఆర్థిక మంత్రి. ఆ రాణి గారికి చాలా అత్యంత ఏమంటారు సమీపస్తుడు, లేకపోతే ఆమెకు నమ్మకస్తులకే అలాంటి పోస్టును ఇస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. డబ్బులు చూసే వ్యవహారం ఎవరికి ఇస్తారండి? నమ్మకమైన వాడనే తెస్తారు, అపనమ్మకస్తుడికి ఇవ్వరు కదా. కనుక ఈ మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు ఎక్కడికి వచ్చినాడు?
ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఆరాధించడానికి ఇంకొక వ్యక్తి ఏంటి, ఇంకొక లక్షణం ఏంటంటే అతడు నపంసకుడు. ఇంకొక లక్షణం ఏంటంటే అతడు ప్రభువుని తన జీవితంలో చేర్చుకొని అనుభవంలో ఉన్నవాడు. అన్యజనుడు అని చెప్పాలి. ఒక అన్యజనుడు ఆరాధించడానికి యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చిన ఈ సందర్భంలో అతను తిరిగి ఆరాధించి తిరిగి వెళుతుండగా యెషయా గ్రంథం చదువుతున్నాడంట, బైబిల్ చదువుకుంటున్నాడు. ఆ అన్యజనుడికి బైబిల్ చదువుకోవాలని ఆలోచన వచ్చింది చూడండి. అన్యజనుడికి ధర్మశాస్త్రం చదవాలని ఆలోచన వచ్చింది. తను చదువుతూ ఉండగా ఏమైంది, అక్కడ ఒక మాటను చదువుతున్నాడంట. ఏమని చదువుతున్నాడు? 32వ వచనం. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరించరు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని ఆ విషయాలు చదువుతున్నాడంట. చూడండి, ఒక అన్యజనుడు, ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఒక నపంసకుడు అంటే తెలుసుగా మీకు, అటు ఆడా కాదు ఇటు మగా కాదు, మగా కాదు అనేటువంటి నపంసకుడు ఏం చేస్తున్నాడు? ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు. ఆరాధించి తిరిగి వెళుతుండగా ఏం జరిగింది? అతను ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నాడు. ప్రవచన గ్రంథం, యెషయా గ్రంథం చదువుతున్నాడు. 53వ అధ్యాయం చదువుతున్నాడు. మన దగ్గర ఉన్న 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఆయన చదువుతుంటే ఏమైంది? యేసు ప్రభు శిలువ కార్యాన్ని గురించి చదువుతున్నాడు. యేసు ప్రభు ఎలా చనిపోయాడు చదువుతున్నాడు. యేసు ప్రభు ఏ విధంగా ఆయన మౌనంగా ఉంటూ వచ్చాడు, ఆయన దీనత్వం కలిగిన వాడు ఉంటూ వచ్చాడు, ఆయన విషయాలు ఎవరు వివరించేవాళ్ళు ఎవరు లేరనేటువంటి విషయం ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయన, నాకు ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలా అర్థమవుద్దంటే ఫిలిప్ అనే ప్రవక్త ఆయనకు అంతా బోధించాడు. ఆయన మన పాపాల కొరకు సిలువ వేయబడ్డాడు, మన పాపాల కొరకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన మన పాపాల కొరకు కొరడా దెబ్బలు తిన్నవాడుకున్నాడు, మన పాపాల కొరకు కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టబడ్డాడు, మన పాపాల కొరకు ఉమ్మి వేయబడ్డాడు, మన పాపాల కొరకు అవమానమును సహించాడు, మన పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయనకు న్యాయ విమర్శ దొరకలేదు. మన కొరకు ఆయన చనిపోయాడంటే మారిపోయాడు, అంతే, ఆయన జీవితమే మారిపోయింది. ఆయన అన్యజనుడైనటువంటి ఈ వ్యక్తి ధన్యుడిగా చేయబడుతూ వచ్చాడు. దేవుని మందిరానికి వెలపడి ఉండాల్సిన వ్యక్తి దేవుని మందిరంలో అనుభవంలోనికి వచ్చాడు. వెంటనే ఏమంటున్నాడు? ఫిలిప్ గారు ఆ మాటలు చెప్పంగానే వారు త్రోవలో వెళుతుండగా ఒక నీళ్లున్న చోటు వచ్చిందంట. అప్పుడు నపంసకుడు అంటున్నాడు 36-38 వచనాలు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమో అని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నపంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. చూచారా, ఒక అన్యజనుడు ఆరాధించడానికి యెరూషలేముకి వస్తే అతని జీవితమే మారిపోయింది. అతని జీవితంలో గొప్ప సంతోషించే సమయం వచ్చేసింది. కనుక ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి అనుభవంలోనికి ఆ వ్యక్తి తీసుకురాబడుతున్నాడు. ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఒక నపంసకుడు, ఒక అన్యజనుడు దేవుణ్ణి ఇంకా తన హృదయంలోనికి చేర్చుకునేవాడు. ఇప్పుడు దేవుని హృదయంలో చేర్చుకొని దేవుని యొక్క ఆలయం అనుభవంలోకి వచ్చేసాడు, ఆరాధిస్తూ ఉన్నట్టు అనుభవంలోకి వచ్చేసాడు. ఆ యొక్క ఆరాధించే వారి యొక్క లెక్కల్లో చేర్చబడుతూ వచ్చాడు. ఇది అతని జీవితంలో జరిగిన గొప్ప కార్యం. కనుక సరే, ఇక ఆయన ఎవరంటే ఐథియోపియాల మంత్రి కాబట్టి అది ఆయన వేరే దేశం. అది ఇథియోపియా అనేది వేరే దేశం. సుమారుగా కొన్ని వందల మైళ్ళు దూరం ఉండే యెరూషలేము మందిరానికి కొన్ని వందల మైళ్ళు దూరం ఉండే వేరే దేశం అది ఇథియోపియా అనేది. కనుక అక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆయన గురించి అంత వివరంగా రాయలేకపోయినా కొన్ని ముఖ్యమైన విషయాలు రాశారు. ఇప్పుడు ఆయన మారాడు, లేకపోతే ఆయన మారు మనసు పొంది రక్షణ పొందాడు, ఆయన ఆరాధించే వ్యక్తిగా చేయబడ్డాడు అంటే నా తలంపు ఏంటంటే, ఒక మంత్రి గారు చెప్తే కింద వాళ్ళు కాదంటారా? నేనంటాను, ఆ మంత్రి వాళ్ళ ఊరు వెళ్ళాక, వాళ్ళ దేశం వెళ్ళాక వాళ్ళ రాణితో కూడా మాట్లాడి ఉంటాడు. ఇదే వాక్యం చెప్పింటాడు, నేను ఇలా వాక్యం చదివాను, నాకు ఒక ప్రవక్త సాయం చేశాడు, నేను వెంటనే బాప్తిస్మం పొందాను. వాళ్ళ జీవితంలో ఏం జరిగినా అక్కడ ఇన్ఫామ్ చేయాలి, వాళ్ళ ప్రయాణ వివరాలన్నీ కూడా అక్కడ రిజిస్టర్లో వాళ్ళు రాయాలి.
మరి ఇవన్నీ ఆటోమేటిక్గా దేశంలో తెలిసిపోతాయి కదా. నేనేమంటానంటే అక్కడ అనేక మంది దేవుని తట్టు తిప్పబడడానికి కారణము. ఎందుకంటే ఒక అధికారి కనుక ఆటోమేటిక్గా చూడండి, ఒక మాట మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు కైసరయలో ఉండెను. 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండేవాడు. ఎవరైనా కొర్నేలియస్. ఈ కొర్నేలియస్ అనే భక్తిపరుడు దేనికి అధిపతి? ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి. శతాధిపతి అంటే ఒక 100 మంది సైనికులకు ఆయన కమాండర్. 100 మంది పోలీసులు ఆయన కింద ఉంటారనమాట. 100 మంది పోలీసుల పైన ఆయన అధికారం గలవాడు. వాళ్ళు ఏం చెప్తే ఆయన ఏం చెప్తే వాళ్ళు అది చేయాలి. అలాంటి అధికారం కలిగిన ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? ఇటలీలో ఉన్నాడు. ఇటలీ పటాలములో ఉన్నాడు. ఇటలీ అంటే అదొక దేవునికి విరోధమైన ప్రాంతం, అన్ని జనులు ఉండే ప్రాంతం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు. ఈయన కూడా మారు మనసు పొందిన అనుభవం కాదు, కానీ భక్తిపరుడు. దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటాడు, ధర్మ కార్యాలు చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి తన జీవితంలో దేవుని యొక్క మాటలు వినాలని ఆశ పుట్టినప్పుడు దేవుడు పేతురుని పిలిపించు, అతను నీకు మాటలు చెప్తాడంటే ఏం చేస్తున్నాడు చూడండి. 24వ వచనం, 10:24, మరునాడు వారు కైసరయలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఎవరిని పిలిచాడంట? కొర్నేలి తన బంధువులను ముఖ్యమైన స్నేహితులను పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? వాళ్ళ ఇంటికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఒక ప్రవక్త గారు రాబోతున్నారు, పేతురు గారని ఒక ప్రవక్త గారు రాబోతున్నారు. ఆయన మనకు దేవుని మాటలను వివరిస్తారు కనుక మీరందరూ రండి అని. ఎవరిని పిలిచారు చెప్పండి? తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించాడు. తర్వాత ఇంకేం రాయబడింది? 27వ వచనం, అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. తర్వాత ఇంకా చూడండి, కింద కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు మనం చూద్దాం. 33వ వచనం. సరే, 30 వచనం చూడండి. సరే 33 చూడండి. వెంటనే నిన్ను పిలిపించి వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఇక్కడ మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము. చూడండి, మేమందరము ఇక్కడ దేవుని ఎదుట కూడి ఉన్నాము. ఇక్కడ కొర్నేలి ఇంట్లో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయబడింది. ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడినప్పుడు మీటింగ్లో పాలు పొందిన వారెవరు? కొర్నేలి ఇంటివారు, కొర్నేలి బంధువులు, కొర్నేలి స్నేహితులు. వీళ్ళందరూ కూడా ఎందుకు నిలబడ్డారు? ఎందుకున్నారంట? ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇక్కడ మేము కూడి ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఇథియోపియా ఫైనాన్స్ మినిస్టరు ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేస్తాడా చేయడా? మీటింగ్ ఏర్పాటు చేస్తాడా చేయడా? ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని అనేకులకు వినిపించి వాళ్ళు కూడా మారు మనసు పొందేదాని కొరకు ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది ఏం చేసినారు? దేవుణ్ణి నమ్మిన వారుగా చేయబడుతూ వచ్చారు. కొర్నేలి ఇంటివారు, కొర్నేలి బంధువులు, కొర్నేలి స్నేహితులు. ఇంకంతేనా? కొర్నేలి ఎంతమందికి అధిపతి? 100 మందికి. ఆ 100 మంది సైనికులు కూడా మారిపోయారు. కనుక ఇట్లాంటి ఒక ఇటలీలో ఉండేటువంటి ఒక వ్యక్తి ద్వారా అనేక మంది ప్రజలు ఎలా మార్చబడ్డారో ఇథియోపియా ఫైనాన్స్ మినిస్టర్ ద్వారా కూడా అనేక మంది మార్చబడడానికి కారణమైంది. ఆ కారణంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఇథియోపియా ఫైనాన్స్ మినిస్టర్ రక్షణ పొంది బాప్తిస్మం పొందిక్కున్న తర్వాత ఎలాంటి అనుభవం ఉంటాడు? అనేక మంది మారు మనసు పొందిన అనుభవంలోకి తీసుకొచ్చే వాళ్ళని దేవుని వైపు నడిపించే వ్యక్తిగా అతను ఉంటాడు.
సరే, ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఈ అన్యజనుడైనటువంటి ఇథియోపియా ఫైనాన్స్ మినిస్టరు దేవుణ్ణి ఆరాధించేటువంటి లక్షణాలు కలిగిన వాడు ఇప్పుడు బాప్తిస్మం పొంది నిజమైన ఆరాధికుడుగా మారిపోయాడు. అంటే దేవుని ఆలయంలో ఆరాధించే వ్యక్తిగా మారిపోయాడు. దేవుని ఆలయం వెలుపట ఉండాల్సిన వ్యక్తి దేవుని ఆలయంలో ఆరాధించే వ్యక్తిగా మారిపోయాడు. చూడండి, ఇప్పుడు దేవుని మందిరం వెలుపట ఎవరు ఉంటారని చెప్పాము? అన్యజనులు. మందిరం వెలుపట ఎవరు ఉంటారు? అన్యజనులు. అన్యజనులైనటువంటి వాళ్ళు, వెలుపట ఉండేటువంటి వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళు కూడా దేవుని మందిరానికి ఎందుకు వస్తారు? జనరల్గా అందరినీ మందిరంలోకి రానివారు కదా. ఎవరైతే ఆయన ఏర్పాట్లో జీవించే వాళ్ళు ఉంటారో వారే లోపలికి వస్తారు. ఆయన ఏర్పాటు ఏదైనా ఆయన సహాయపడితే బాగుండు అనుకున్న వాళ్ళే వెలుపడి ఉంటారు. కనుక మారు మనసు పొందిన వాళ్ళు లోపల ఉంటారు, మారు మనసు పొందిన వాళ్ళు బయట ఉంటారు. కనుక ఇప్పుడు మారు మనసు పొందిన ఈ వ్యక్తి, ఆరాధించడానికి ఆశపడ్డ ఈ వ్యక్తి ఇప్పుడు మందిరంలో ఆరాధన చేసే వ్యక్తిగా మారిపోయాడు. ఆరాధించే వాళ్ళు లెక్క పెట్టమని చెప్పిన దేవుని లెక్కల్లో చేర్చబడుతూ వచ్చాడు. మనం ఉన్నామా? మనం ఉంటాం ఎట్లా? ఆరాధించే లక్షణాలు మనకున్నాయా? ఎన్నిసార్లు ఆరాధిస్తాం చెప్పండి దేవుణ్ణి? ఎన్నిసార్లు ఆరాధిస్తాము? రోజుకి ఎన్నిసార్లు ఆరాధించాలా? రోజుకి ఎన్నిసార్లు ఆరాధించాలా? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? నెలలో ఎన్ని ఆదివారాలు? ఈ నెలలో ఎన్ని ఆదివారాలు లెక్క పెడతారా? ఈ నెలలో ఎన్ని ఆదివారాలు చెప్పండి. క్యాలెండర్ చూడకుండా చెప్పండి. 4. ఈ నెలలో ఎన్ని ఆదివారాలు? ఇది ఎన్ని ఆదివారాలు ఉన్నాం మనం ఈ నెలలో? ఈ నెలలో ఎన్ని ఆదివారం? 4 ఆదివారం. చూసావా, భలే చెప్పాడు ఆయన. అట్లా చెప్పాలా? ఈ నెలలో 4 ఆదివారం. ఇంకొక వారం ఉంది మనకి, ఇంకో ఆదివారం ఉంది నెలలో. 5 ఆదివారాలు. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? అయ్యో, సంవత్సరానికి 52 ఆదివారాలు. సంవత్సరానికి 52 ఆదివారాలు. 52 ఆదివారాలు మందిరములో దేవుణ్ణి ఆరాధించినటువంటి వారి లెక్కలో మనం ఉన్నామా? 52 ఆదివారాలు. నేను ఒకటి చెప్పగలను, దేవుని మహిమార్థమై చెప్పగలను. ఇంతవరకు ఆరాధన అనేది పోగొట్టుకోలేదు. ఇంతవరకు బల్ల అనేది పోగొట్టుకొని నేను రక్షించబడిన తర్వాత ఎప్పటి వరకు ఇంతవరకు ఆరాధించని రోజు లేదు, బల్లలో పాలు పొందని రోజు కూడా లేదు. ఎన్నో పరిస్థితులు ఎదురొస్తాయి, అయినా కూడా అవన్నీ ఆరాధన తర్వాతే, ఆరాధన ముందు కాదు. ఆరాధన ఉంది. మా ఇంట్లో వాళ్ళు కొంతమంది ముఖ్యమైన వాళ్ళు చనిపోయినా వెళ్ళి నేను మందిరంకి వెళ్ళి ఆరాధన చేసి వచ్చాను. మా ఇంట్లో ముఖ్యమైన వాళ్ళు చనిపోయినా కూడా నేను వెళ్ళి మందిరానికి వెళ్ళి ఆరాధన చేసి నేను మళ్ళీ కార్యక్రమంలో పాలు పొందాను. అందుకు ఎందుకు చెప్తున్నానంటే, ఏది ముఖ్యం అంటే నేను ఆలోచించినప్పుడు నాకు ఆరాధనే అవసరం, దేవుడే అవసరం. ఈ రాలిపోయిన కట్టెతో మనం ఇక్కడ గడపడం కన్నా దేవునితో గడపడం అవసరం అని మందిరంకి వెళ్ళా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క ఆదివారం కూడా పోగొట్టుకోలేదు. నేను రక్షించబడిన తర్వాత ఒక్క ఆదివారం పోగొట్టుకోలేదు, ఒక్క ఆరాధన దినమును కూడా పోగొట్టుకోలేదు, బలలో ఒక్క దినం కూడా పాలు పొందకుండా నేను ఉండలేదు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ప్రతి కౌంట్ చేసేటువంటి సమయంలో నేను కౌంటింగ్లో ఉన్నాను, కౌంటబుల్ అయ్యాను. మనం అవుతున్నామా? ఎన్ని ఆదివారాలు ఆరాధించకుండా లెక్కల్లో తప్పించబడ్డాం? లెక్క పెడుతున్న దేవుని లెక్కల్లో ఇన్ని ఆదివారాలు నువ్వు ఆరాధించలేదంటే ఇంకేముంది? ఆ లెక్కలో నువ్వు లేనప్పుడు, ఆ లెక్కలు నువ్వు చేర్చబడినప్పుడు నీవు ఎలాంటి వ్యక్తి కనపడుతున్నావు? దేవునికి అన్యజనుల లెక్కలో ఉన్నట్టు కనపడుతున్నావు. ఆ వ్యక్తి ఆలయంలో ఆరాధించేటువంటి అనుభవం లేడంటే ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? అన్యజనుల లెక్కలో ఉన్నాడు, వెలుపుటున్నాడు, ఆలయం వెలుపుటున్నాడు. ఆలయంలో ఉంటే ఆరాధించి లెక్కేసేవాడు కదా, ఆరాధించేటువంటి ఆలయంలో నిన్ను ఉంటే లెక్కేసేవాడు కదా. లెక్కైన కారణం చేతి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే అన్యజనుల్లో లెక్కించబడుతున్నావు. అంటే ఇప్పుడు ఒకవేళ 52 ఆదివారాల్లో నువ్వు 12 ఆదివారాలు మందిరానికి రాలేదు అనుకుంటే 12 ఆదివారాలు లెక్కలో లేవు నీవు. కనుక దేవుడు అడగడు, చూడడు అనుకుంటాం మనం. ఎందుకు చూడండి? అమ్మ, ఆయన చాలా ఖచ్చితంగా చూస్తాడు. ఎన్ని ఆదివారాలు ఆరాధించావు, ఎన్ని ఆదివారాలు ఆరాధించలేదు, ఎన్ని ఆదివారాలు మందిరానికి వెళ్ళావు, ఎన్ని వారాలు ఎగ్గొట్టావు, ఎన్నిసార్లు దేవుణ్ణి దూరం చేసుకున్నావు, ఎన్నిసార్లు అటు ఇటు పారిపోయావు, పరిగెత్తావు, దేవునికి దూరంగా దాక్కుంటూ వచ్చావు, అన్నీ తెలుసు ఆయనకు. కనుక ఇక్కడ కౌంటబుల్. నువ్వు లెక్కల్లో ఉన్నావా, లెక్కల్లో లేకుండా ఉన్నావా అంటే ఆరాధించేటువంటి వాళ్ళ లెక్కల్లో నువ్వు చేర్చబడాలని దేవుడు కోరుతున్నాడు. ఆరాధన ఎందుకు పోగొట్టుకుంటామండి?
ఆరాధన పోగొట్టుకుంటే ఆనందాన్ని పోగొట్టుకున్నట్టే, ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టే. ఆరాధన పోగొట్టుకుంటే నీవు కష్టకాలంలో ప్రయాణిస్తున్నట్టే. ఒక ఆదివారం నువ్వు ఆరాధనకు రాలేదంటే నీకు తర్వాత కష్టకాలం తప్పదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుని ఏర్పాటులో జీవించేటువంటి వాళ్లకు దేవుడు అన్ని విధాలుగా తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. ఒకవేళ దేవుని ఏర్పాటు జీవించిన వాళ్లకు ఆయన వాళ్ళ విషయమై దుఃఖించేవాడుగా ఉంటాడు, సహాయం చేయలేడు. తన చెయ్యి ముడుచుకుంటాడు కూడా. నువ్వు ఆయన సంతోషపెడితే నీ చెయ్యి జాబి సహాయం చేసే దేవుడు, ఆయన సంతోషపెట్టకపోతే చెయ్యి ముడుచుకుంటాడు, నీకు సహాయము చేయలేడు. నీకు ఆయన సహాయపడకపోతే నువ్వు ఆరాధన రాదు, నీకు దుఃఖం వస్తుంది. కనుక ఆరాధన ఆపితే దుఃఖపడాల్సి వస్తుంది, ఆరాధన పోగొట్టుకుంటే నష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆరాధన పోగొట్టుకుంటారు? ఎందుకు చిన్నపిల్లలకు చెప్పినాడు, బదునాడు చెప్తున్నావు? నీ జీవితాల్లో కష్టాలు, ఆరాధన ఆగావంటే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే. మనకు అలాంటి పరిస్థితి మనకు లేకుండా ఆలయంలో ఆయన ఆరాధించే వాళ్ళ లెక్కల్లో మనం చేర్చబడాలనేది దేవుని యొక్క ఆలోచన. అలాంటి అనుభవంలో మనం ఆయన లెక్కల్లో, ఆరాధించే వారి లెక్కల్లో చేర్చబడి ఆయన సంతోషం కలిగించే ఆరాధన చేయాలనేదే దేవుడు కోరుతున్నాడు. మోకరించండి, వాక్యం ఆధారం చేసుకుని మనం ప్రభువును ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.